అన్నప్రాసన చేస్తుంటారు కదా, అసలు ఏ నెలలో ఇది చేయాలమ్మా అన్నప్రాసన అనేది? చాలా మంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే తెలియదు. నేను చాలా మందికి చెప్పే విషయం ఒకటే. ఇప్పుడు ఇవాళ 10వ తారీఖు నాన్న, ఇవాళ మనకి ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు. మళ్ళీ వచ్చే నెల 10వ తారీఖు ఎన్ని రోజులు అవుతాయి మీరు? నెల రోజులు, 30 రోజులు. 30 రోజులు కంప్లీట్. 11వ తారీఖు ప్రవేశిస్తే 31 లాగా 31 రోజులు. అంటే నెల మీద ఒక రోజు అంతే కదా. మరి నెల మీద ఒక్క రోజు అయినప్పుడు నెల మీద ఒక్క రోజే కదా, 2 నెలలు అని నువ్వు ఎలా అంటావు? ఒక్క రోజే అయిపోతుంది కదా నెల తర్వాత. ఒక్క రోజే 31 రోజులు. కానీ అందరూ ఏంటి ఇప్పుడు అట్లాగే మనకి 5వ నెల వచ్చింది ఏమ్మా, 5వ నెల వచ్చింది, 5 నెలలు నిండాయి. 6వ నెల ప్రవేశించింది, 1వ తారీఖు వచ్చింది, 6వ నెల వచ్చింది. నిన్న గత రోజున 5వ నెల వెళ్ళిపోయింది నాన్న, వెళ్ళిపోయి 6వ నెల వచ్చింది. వచ్చిన తెల్లారి ఏమవుతుంది నువ్వు చెప్పు నాన్న? 5 నెలల ఒక్క రోజేగా, ఒక్కరోజే. అవును, ఒక్కరోజు అయినప్పుడు 6 నెలల 6 రోజులు అన్నప్పుడు 5 నెలల 6 రోజులకి నువ్వు ఎలా అన్నం ముట్టిస్తావు కదా? అవును, తప్పు కదా. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తున్నారంటే 6వ నెల ప్రవేశించగానే 6వ రోజున అన్నం పుట్టిస్తున్నారు. అసలు శాస్త్రం అది కాదు. నిండా 6 నెలల 6 రోజులు అంటే ఏంటి? 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా 7వ నెల ప్రవేశించిన తర్వాత మళ్ళీ 6వ రోజున. దానికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు, అమావాస్య అయినా పెట్టేయచ్చు. అవునా? పెట్టుకోవచ్చు. కాబట్టి అందరూ తెలియక చేస్తున్నారు ఈ పని. శాస్త్రం అది కాదు. 5 నెలల 6 రోజులకు ముట్టిస్తున్నారు, అది పద్ధతి కాదు. నిండా 6 నెలల 6 రోజులకి అన్నప్రాసన చెయ్యాలి. మరి ఎవరు తినిపించాలి మొదట అన్నప్రాసన ఈ కుటుంబంలో? అమ్మా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. అసలు పద్ధతి శాస్త్రం అయితే నేను చెప్తా. నాకు ఒకళ్ళ గురించి కాదు, శాస్త్రం చెప్తా. తల్లిని మించిన దైవం లేదు అంటారు. అవును కదా. కాబట్టి అన్నప్రాసన ఎప్పుడైనా ముందు కన్న తల్లి చెయ్యాలి. అన్నప్రాసన కన్న తల్లి ముట్టించిన తర్వాత, తండ్రి ముట్టించిన తర్వాత మేనమామ పెట్టాలి. ఈ తాతగారు, నానమ్మ, అమ్మమ్మ, ఆ తాతగారు, ఇంకెవరైనా ముట్టించవచ్చు. అవును, ఫస్ట్ అమ్మాయి. తల్లిని మించిన దైవం లేదు. తల్లితోనే అన్నప్రాసన చేయాలి. చక్కగా అన్నప్రాసన టైంలో కూడా అన్నపూర్ణాదేవిని తలుచుకోవాలి. చాలామందికి యథావిధిగా ఎంతమంది చేస్తున్నాము ఏమిటి, అక్కడ పెన్ను ఇవి డెకరేషన్లు ఇవే చూసుకుంటున్నారే కానీ అన్నం పెట్టేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంతో మనం అన్నప్రాసన చేసుకోవాలని కూడా అందరూ తెలుసుకోలేకపోతున్నారు. అమృతమును సేవిస్తూ, అంటే ఈ అన్నప్రాసన ఎట్టే నువ్వు చేసుకుంటున్నావో తాతి అన్నపూర్ణవై ఉండాలి కదా. కాబట్టి అమృతమును సేవిస్తూ ఈ అన్నం తిన్నావు, ఈ రసం అనేది నీ ఒంట్లో చేరుతోంది. అమృత వాక్యములు పలుకు, చెడ్డ పనులు చెడ్డ మాటలు మాట్లాడబాకు. అమృత వాక్యములు పలుకుతూ ఉన్నము అన్నపూర్ణాయే. ఈ బిడ్డ మీద ఎప్పుడు ఈ నాలుక మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలంటే మంచి తిండి తినాలి అన్న ఉద్దేశంతో ఉన్నము అన్నపూర్ణాయే అంటూ బిడ్డకి అన్నప్రాసన చేయాలి. చక్కగా వివరించారమ్మా. ఒక డౌట్ క్లియర్ అయిపోయింది, చాలా మందికి తెలియదు.